జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమి వేళ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. కర్మ హెడ్స్ బ్యాక్ అంటూ దండం పెట్టే ఎమోజీతో ఆమె ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. కవితతో ఏమీ కాదు అని హేళన చేసిన వారికి ఈ ఫలితం చెంపపెట్టు అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆమె చేసిన ట్వీట్ బీఆర్ఎస్ పార్టీలో చర్చకు దారితీసింది. జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. వాస్తవానికి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఓడిపోయిన తర్వాత కవిత ఒక ట్వీట్ చేశారు. ఏదైతే కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనాంశంగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చర్చనాంశంగా మారింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీ కంటే కవితకి ఎక్కువ సంతోషాన్ని కలిగించిందన్న చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత ఆమె సొంత కుంపటి పెట్టుకుని తెలంగాణ జాగృతి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల మీద ఏదైతే జనం బాట పట్టారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆమె జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత సాయంత్రం ప్రాంతంలో ఆమె ఒక ట్వీట్ చేశారు. ఏదైతే కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కూడా దండం పెడుతూ ఒక ఎమోజీని పెట్టి ఆమె ట్వీట్ చేశారు. ఆమె ట్విట్టర్ లో చేసిన ఈ పోస్ట్, ఆమె ట్విట్టర్ అంటే ఆమె ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ వర్గాలతో పాటు బీఆర్ఎస్ పార్టీలో కూడా దీని గురించి చర్చిస్తారు. ఏదైతే కవిత సస్పెండ్ తర్వాత ఆమె సొంత కుటుంబం మీద అటు కేసీఆర్ కేటీఆర్ మీద అదేవిధంగా హరీష్ రావు మీద రగిలిపోతున్నారన్న చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న ఆకాంక్షను కవిత బలంగా ఉంది. సో అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆమె తన ఆకాంక్షను ట్విట్టర్ ద్వారా వెల్లడించారన్న చర్చ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆమె ఏకంగా కేసీఆర్ ఫోటో కూడా తీసేసి ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో పెట్టుకుని ఆమె తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తారు. ప్రజా సమస్యల మీద ప్రతిరోజు కూడా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఏదైనప్పుడు కూడా కవిత చేసిన ట్వీట్. రైట్, థ్యాంక్ యూ.